అరే చిన్నడా, ఓ చిన్నడా, చిన్నడా, ఉరే 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 వారి ఏంద్ర గుర్రెగా పెట్టి నిద్రపోతున్నావు అన్నా? కాస్తనే ఉన్నానా? అయిపోయినా మన మంద మొత్తం ఏడే ఉన్నాయి కన్నా. ఏంద్ర కాసేది నీ బొందా అన్నా? అన్నా అట అన్నా 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 అన్న కాపలు గట్టిగానే కాస్తున్నా కన్నా. ఏంద్ర కాసేది నీ పాడే నీ పంచిపోతున్నావు. నువ్వు ఎందుకన్నా కోపడుతున్నావు? ఎందుకన్నా నువ్వు ఎట్ట కాస్తున్నావు? నేను ఎరగనుకుంటే ఏంటి అన్నా? నిన్న ఏం జరిగింది? తోడేలు వచ్చి 2 పొట్టేలు ఎత్తుకుపోయినాయి. అన్నా నానేం చేయమంటావన్నా? నేను కాపలా గట్టిగానే కాస్తున్నా. నా యాల్ని అది ఎటు నుంచి వస్తుందో వస్తుంది లటక్కునేసుకుంటుందన్నా. పోతున్నా ఏం చేస్తావురా? నువ్వు గట్టిగా కాపలా కట్టది ఎత్తుకొస్తుందిరా. అది కాదురా, చెప్పు. నీకెందుకన్నా? ఇవాళ నువ్వు వెళ్ళానా? అది రావాలా? నా పెద్ద పూలు రావాలా? ఇవాళ దాని అంతు తేల్చి దాన్ని పొడుకోబెట్టి కొల్ల పొడిచి అన్న నీ కౌరి ఆడతా. నువ్వు రా నాకు. నువ్వు పొడుతావు పొడిచేస్తానా అన్నా? రోజు అన్నా ఇదే పని అయిపోతున్నా దానికి. అది రావటం లటక్కని దేవుళ్ళు దాన్ని నోటి కలుసుకొని పోవటం, ఇంటికి వెళ్ళి నాకు నువ్వు మందలు లెక్క కొట్టుకోవడం, ఈ కర్ర తీసుకుని నా ఒళ్ళు వాయు కొడతాం అన్న. ఇట్ట కాదన్నా, నువ్వు ఎల్లు. ఆ పెద్ద పులి సంగతి నేను పడ దాని అంతు తేల్చేస్తానంతే. ఏందో చేసేది నీ పొందని నీ పచ్చి మద్దలు అన్నా. అసలు వాళ్ళు గురిసి చక్కగా పంటలు పడితే మనకి బాధ ఉండేదంటరా. అవునన్నా, ఆ దేవుడు ఎప్పుడు కరుణెత్తాడో ఏమో గాని మన పొలాల్లో గట్టి గనక వాళ్ళు దంచుకొట్టినాయి అనుకున్నా నాకేడి బాధ ఉండేది కాదు. నీ చేత కర్రలతో నా ఇరుపు వాయి కొట్టించుకునేవాడిని కాదన్నా. కొడతానంటారా నిన్ను? అన్న నేను తెలుసో తెలియక తప్పు చేస్తున్నాను కొడుతున్నావు కదన్నా. నువ్వు తప్పు చేస్తేనే కొడతాను కానీ ఉత్తిగా కొడతానంటారా నేను? నన్ను ముట్టిగానే కొట్టావులే అన్న. ఎప్పుడు? నాకు తెలుసులే. ఎప్పుడు చెప్పాను మొట్ట? నిన్న కాదు మొన్న. మొన్న మొన్న అడవికి రారంటే ఏమన్నావు? అంటే అన్నా కొత్తగా పెళ్ళయింది కన్నా. నువ్వే కన్నా సింగినిచ్చి పెళ్లి చేపించి దగ్గర నువ్వే కన్నా చేసింది పెళ్లి. పెళ్లి అయిందని పెళ్ళకి ఎదురుకోకుంటే తింటానికి ఇప్పుడు వచ్చేస్తా మనకే అన్నా. ఇప్పుడు లేవు సింగినన్ను తర్వాత తెలుసు కానీ చెప్పి పట్టుకున్నా చేసిందన్నా. నిద్ర వచ్చి పడుకున్నానన్నా. నిద్ర వచ్చి పడుకుంటావా? అవునన్నా. పడుకోవడానికి ఆపిందే. అవునన్నా. ఎందుకు అబద్ధం ఆడతా? అందుకనే కొట్టాడరా నేను మొందా. చెప్పు. ఆ రచ్చకుడు పుట్టి వాళ్ళ కన్ను ఎప్పుడు కరుణిస్తాడో ఏమో కానీ అన్నా ఆ రచ్చకుడు పుట్టి కరుణిస్తే మనకి బాధలన్నీ పోతాయిరా. నిజంగా రచ్చకుడు పుడతాడంటావా? పుడతాడంటావేంటి? ఖచ్చితంగా పుడతాడు అన్నా. నిజంగా రచ్చకుడు పుట్టాలా? మన బాధలన్నీ తొలగిపోవాలా? మన లాంటి పేదోళ్ళని రచించాలా? దుర్మార్గుల్ని శిక్షించాలన్నా. అది నా ఇంటికి వెళ్తాం గానీ నువ్వు గట్టి కాపలా కాయాలి ఇయ్యాలా అన్నా. చెప్పాను కదన్నా, పూలు వచ్చిందంటే ఇదిగో నా కడియం తీసి దానికి ఇచ్చేస్తావా? దాని డొక్కలో గుద్దేస్తానన్నా. పడిపోతే అన్నా నీ కోతరాసి నీ కౌరు పెడతా. పులిపోడి నీకు అప్ప చెబుతా. కోతరాసి దాని గోల్డ్ కత్తిరించుకొని మెల్ల కంటికేసుకోవాలి. వద్దుగానే నా మాటిని ఈ రాత్రికి నాన్న మొగుడు ఇంటికి వెళ్ళి 3 జాములు కలిసాక 4వ జాము లోపల వస్తాం. అప్పుడు దాకా నువ్వు గట్టి కాపలా కాయాలా? సరేనా? కత్తావుగా? నేను కనబట్టుకో నా యాదాన్ని వచ్చి రాగానే వేసేస్తానా? వేసేయి. అది పొడుకు చేసేయి. పొడుతానా? పొడిచేసేయి. నా ఇంటికి వెళ్ళి వస్తానా? జాగ్రత్త. నేనున్నా, నేను చూసుకుంటాను. వెళ్ళరా అన్నా. చూసుకుంటా. అదే మందం చూసుకుంటానా? మరి నేను చూసుకుంటా చోటు కాదు మందం చూస్తానన్నా. జాగ్రత్తగా చూడు. వెళ్ళరా జాగ్రత్తగా చూడు. మా అన్నగాడు ఉన్నాడంటే ఆ మందం చూడమని ఆయన వెళ్ళి ముసుగుదండి పడుకుంటాడు. నన్ను చూస్తేనేమో ఈ అడవిలో పడేశాడు.
ఎటు నుంచి ఏ తోడలు వచ్చుద్దో ఏ పెద్ద పూలు వచ్చుద్దో ఏమొచ్చుద్దో నాకేం అర్థం కావట్లా. ఇంతో ఉన్న తెప్పలో తన్నులు రోజు ఉండేలే కానీ కాకంత కులుకు తెద్దాం మంచి కునుకులో వచ్చి చెడగొట్టాడు దుర్మార్గుడు. పులిగోర మీరు వచ్చారండి నిన్ను తిందామని. నన్ను తినొద్దండి పులిగోర. మా అన్న నాకు ఈ మేకల మంది అప్పు చెప్పాడండి. మీరు నన్ను తినేశారంటే మా అన్న వచ్చి నన్ను చంపేస్తాడండి. పులిగోరు ఇంటికాడ మా అన్న ఉన్నాడు కానీ మా అన్నం తినేసేయండి. వెళ్ళండి, నన్ను తినేసేయండి. నువ్వే కావాలి. వద్దా? వద్దు. ఇదేదో గట్టిగా పగబెట్టుకొని నా మీద వచ్చినట్టుంది. ఈ వచ్చేదేదో వస్తే ఒక అడుగు ముందు వస్తే మా అన్నగాని తినేసేది, దరిద్రం వదిలిపోయేది. ఇది ఇప్పుడు వచ్చి నన్ను తినాలని చెప్పండి. పక్కగున్నావుగా, అందుకే పసక్క నిలుచుకొని తింటా. పులిగారు, ఓయ్ నాకు కొత్తగా పెళ్ళయింది. నిజమా? మా ఇంటికాడ నా కోసం సింగి ఎదురు చూస్తుంది. నిజంగానేనా? మీరు నన్ను వదిలేసి ఇంకా కోరుకోండి. ఇంకా ఏమైనా కోరుకునేదా? కాదు, నువ్వే కావాలా? నువ్వే కావాలా? నువ్వే కావాలా? ఏంటి మీకు ఇంకెళ్ళంటే మందులో 4 మేకలతో నన్ను వదిలేసేయండి. 4 వద్దు, 10 కావాలా? 10 కాకపోతే మొత్తం తీసుకోండి, నన్ను మాత్రం వచ్చేయండి. మొత్తం ఇచ్చినా నువ్వే కావాలా? అమ్మో, ఇది ఎప్పులు మా 5 అరుపులి. నువ్వే కావాలంటది. ఇంటికి కుక్కలాగా మా అన్నగాని తినమంటూ వద్దంటది. ఇంటికి వెళ్తే మా అన్న చంపుతాడు. ఏడుంటే ఎప్పుడు చంపింది. కాపలాగా అయిపోతే ఏమైందో ఏం అర్థం కావట్లేదు. సింగేముర్రా అంటది. ఇవాళ పని అయిపోయిందంటే పులిగారు చెయ్యి తీయాలా? ఇటు తిరుగు. మావా, నువ్వంటే నేనే మావా. చూసావంటే సింగేనా ఎంత ధైర్యమో నాకు. నీకు ధైర్యమా? పెద్ద పూలు వచ్చి నాతో మాటనే భయపడలేదే. పెద్ద పూలు అనుకోని నువ్వు భయపడ్డావు నిజంగా. పెద్ద పూలని నేను భయపడలేదే సింగ. మరి పెద్ద పూలకి అట్ట మాటలు చెప్పి వెనక పంపించాల పంపించా. మాయ చేసినవా? మావా ఏంది సింగ? మా ఏంది సింగ? మా చెప్పు సింగ. వత్తనండి రాలేదమ్మావా. ఏం చేయమంటారు సింగ? కాపలాగా అయిపోతేనేమో వాడితో తన్నులు, ఇంటికి రాపోతేనేమో నీతో తన్నులు. ఈ తన్నులు తినలేక ఏం చేయాలి అర్థం కాదు. చెట్టు కాడ కూర్చొని కూలిపోట్లు పడుతున్నాను సింగ. వాళ్ళే ఊరుకో మామ. నేను ఎప్పుడన్నా పల్లెత్తు మాట అన్నానా? సింగ, నువ్వు అనలేదు కానీ దగ్గరుండి పెళ్లి చేస్తాడు మా పెద్దన్న ఉన్నాడు చూసావు. కుళ్ళిపోతాడు వాడు మాత్రం తెగ మాట్లాడేసి కొట్టేస్తున్నాడు సింగ. మామా, కట్టాలని తప్పిపోవాలంటే పోవాలంటే ఇంటికి రా మామ.
సింగా ఆ, సింగా ఉంటురా మామ. ఇంటికి రమ్మంటావా సింగా? ఓ మామ. చిటాపటలాడకే చిన్నారి సింగి సిలుకులు నేలనే సిలువలినాయే చిటాపటలాడకే కోటలింత మానవే, కొనంగి మామ, పడలింత చాలవే. అయ్యో, కోటలింత మానవే, కొనంగి మామ, పడలింత చాలవే. ఒరలెలమయ్యో. నిన్ను చూస్తే నాకు ముందు మనసైతాదే నీ సరసలేని సుఖపడాలని ఉంటాదే బాబా. నిన్ను చూస్తే నాకు ముందు మనసైతాదే నీ సరసలేని నాకు సుఖపడాలని ఉంటాదే గొర్రెల కాపరి గొప్ప సిగ్గులెత్తనే గొర్రెల కాపరి గొప్ప సిగ్గులెత్తనే పులిగోను నెత్తిపుండి కొంప ముంచెనే చిటాపటలాడకే సినారి సింగి సిలుకులు నేలనే సిలువలినాయే చిటాపటలాడకే ఎన్నో ముక్కలాగా నిన్ను మింగేస్తది. ఎన్నో ముక్కలాగా నిన్ను మింగేస్తది. నిన్ను చూడ నాకేమో మనసవుతది. నిన్ను చూడ నాకేమో మనసవుతది. అలా ఇంక మానల కొంచెమయ్యా. అలా ఇంక మానల కొంచెమయ్యా. నీతోనే నా జీవితం పడిపోతది. పోతలింక మానవే. చిటాపటలాడకే చిన్నారి సింగి సిలుకులు నేలనే సిలువలినాయే చిటాపటలాడకే చిన్నారి సింగి సిలుకులు నేలనే పోయే ఇంటికి పోయే పోయే అది కాదు. ఏంది ఏందేమిటి ఆ, మాకేమో కొత్తగా పెళ్ళయింది. కొత్తగా పెళ్ళి అయితే సేను కాడ ఆయన ఇంటి కాడ నేను అయితే ఏంటంట ఎందుకుండాలంట ఆ, కాపురం చేసుకోవద్దా? కాపురం చేసుకుంటావా ఆ, ఈ ఇంటికి రాదా అది ఇంటికి రాడంటే ఎందుకు వస్తున్నాడు? తెల్లవారులు ఇక్కడే ఉంటుండే కాపలా. ఎన్నైంది నీకు పెళ్ళి అయ్యి 10 రోజులు కూడా కాలేదు. 10 రోజులకే నువ్వు ఇట్ట పాసిపోతే కొన్ని సంవత్సరాలు అడవిలో ఉండాలి తప్పుడు ఏం చేస్తావే పో పెద్దయ్యా. చేయి ఆ, చేయి ఆ, మన కాలం కలిసి వచ్చింది దేవుడు కరుణిస్తాడే ఉరే 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 అదిగోరా నక్షత్రం ఒకటి ఆ నక్షత్రాన్ని గురించి బాబు గారు చెప్పారురా వద్దన్నా ఆ, అది 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 దయ్యమన్నా జనం చెయ్య అన్నా సౌండ్ చెప్పారు స్వామి చెప్పారా ఆ, అన్నా ఆ, స్వామి చెప్పింది కాదన్నా ఆ. అది కొరువు దెయ్యాలు మొత్తం ఒక చోట గుంపుగా చేరి అన్నా ఆ. వెళ్ళిపోతాను రే 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 రారా రారా రారా
నీకంట తొందరేనా తమ్ముడా? దెయ్యాలంటే నీకు భయం లేదా అన్న? భయం ఎందుకు? దెయ్యం కాదు అది. కొంచెం సింగం మనం వెళ్ళిపోతుందా? చెయ్ బాబా చెయ్. అరే కొరికి దెయ్యాలన్నా మానవ జాతికి మంగళకరము అవని భయపడవరు. నేను దేవుని సంతానుడు గాబ్రియేలు దేవదూత. ఈ లోకమునకు వెలుగై ప్రభు జనించి ఉన్నాడు. అదుగో తూర్పు దిక్కున ఉన్న చుక్క ప్రభు జనించిన స్థలం చూపించగలదు. కనుక మీరు వెంటనే వెళ్ళి ఆ దేవాది దేవుని దర్శించుడి. మీకు శుభం కలుగుగా, మీకు శుభం కలుగుగా. తీరిపోతాయి ముందరా జయించిన పెబుని చూసేద్దాం. పద ఎంత ఉంటావా తీరా అన్నా. నీకు పొట్టెక్కువ బుర్రకాయ తక్కువ. ఏందిరా అన్నా నన్ను కొడతానికి కర్ర తీసుకొస్తావు కానీ లోకాన్ని రచించే లోక రచ్చకుడు వస్తే మనం ఒటి చేతితో కర్రలో కంట్లు వేసుకుని వెళ్తే ఉపయోగం ఏముందన్నా? అన్నా మరే నాకు 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 కొత్త 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 పెళ్ళైన తర్వాత నాకు 5 మేకలు ఇచ్చారు చూసావు? అవును. అందులో 3 మేకలు నేను సౌండోరికి ఇచ్చేస్తా. మూడిచ్చావా? మూడిచ్చేస్తానన్నా. ఒకటి నేను, ఒకటి మా సింగి ఉంచు. 3 మేకలు నేను సౌండోరికి కానుక ఇచ్చేస్తా. కానుకిస్తావు కదా? నేనేమిత్తా? నేనేమిస్తాను స్వామి. నా తమ్ముడు నువ్వు ఉన్నావు కదరా, నన్ను ఇచ్చేస్తావా? నిన్నెందుకు ఇస్తాను? మరి ఏందన్నా ఏమన్నిస్తావన్నా? నువ్వు పంచుకునే పుణ్యంలో సగం నాకు వచ్చేస్తుందిరా అయ్యా. నీకే కదరా నేను నా 5 మేకలు ఇచ్చిందే. 5 మేకలు ఇచ్చింది నువ్వా? నేనేగా. సరే అయితే రా. అయితే ఇదో నా కర్రని ఆక్షేపిస్తున్నావే అన్నా. నా కర్ర ఏంటో తెలుసా? ఏందన్నా? ఇదా అన్నా నా కర్ర పట్టుకో. నన్ను కొడతావన్నా? పట్టుకోరా. కర్ర తల్లి, కర్ర తల్లి, కర్ర తల్లిరా ఇది. కరతల్లి మా తమ్ముళ్ళు కొట్టనని చెప్పన్నా. నిన్ను కొడతాను. నన్ను కొట్టు. నిన్ను కొట్టను అయ్యా. ఈ కర్ర మనకి రక్షణ రక్షణ. అన్నా రక్షకుడు పుడతాడంటే నా మాట అమ్మలేదు కదరా. పుట్టాడు కదన్నా. రక్షకుడు అన్న బీదోళ్ళకి తోడుగా నీడుగా అండగా ఉంటాడు. బాలయేసు పుట్టెండో రన్నో తిన్నన్న నా బాధలన్నీ తీరునో రన్నో తిన్నన్న. బాలయేసు పుట్టాడో రన్నో తిన్నన్న నా బాధలన్నీ తీరునో రన్నో తిన్నన్న. అదిగదిగదిగో ఆకాశమందున రత్నత్రమున ఎగసిన చూడు. అదిగదిగదిగో ఆకాశమందున నక్షత్రమున ఎగసిన చూడు. కాంతులీడుచు కనపడుతుండే, కాంతులీడుచు కనపడుతుండే పన్న పంచలము పాప పుణ్యములు. బాలయేసు పుట్టాడో రన్నో తిన్నన్న మన బాధలన్నీ తీరునో రన్నో తిన్నన్న. బాలయేసు పుట్టిండో రన్నో తిన్నన్న మన బాధలన్నీ తీరునో రన్నో తిన్నన్న. అన్నా ఏందన్నా? నన్ను భద్రం అయ్యాను కదా. పెద్దోడు వాళ్ళేదన్నా. బాలు చేసి పుట్టాడని అన్నా. ఆనందంలో నువ్వు ఎగరలేకపోతున్నావన్నా. మరి బాలయేసి అంత ముందు వచ్చున్నాడు. ఎంత అందముగా ఉన్నాడు కదా. చిన్నారి మా కన్న యేసా, ఎన్నెన్ని పుణ్యాలు చేసి కన్నాము కల్లా
నేను చెప్పినది విను. హేరోదు రాజు 3 సంవత్సరములు దాటిన మగబిడ్డలను వధించమని ఆజ్ఞాపించి ఉన్నాడు. కనుక రాబోయే ప్రమాదం చాలా ఉత్కంఠంగా ఉంది. కనుక తల్లి తనయులను వెంట తీసుకుని వేగ తీరమయ్యా ఈజిప్టును నాకు సూచన నీకు వచ్చే వరకు వేచుకున్నమయ్యా ఎవరు తెలియదు. కనుక ఆ దేవాది దేవుని ఆశీస్సుని నీకు ఉండునుగా. మహాత్మా